వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠ తొలగిపోయింది. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చినాయో అర్థమైపోయింది. కానీ గత కొంతకాలంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన క్రమం నుంచి కూడా పెద్ద ఎత్తున సర్వే ఏజెన్సీలు, సఫాలజిస్టులు మొత్తం దేశవ్యాప్తంగా హల్చల్ చేశారు. అయితే ఈ క్రమంలో మనం కూడా అనేక ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, ఆ యొక్క సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరి గెలుపేంటి, ఎవరు అక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది, మరి అక్కడ ఎవరిది అధికారం మళ్ళీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వంలో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉంటుందా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఎవరు ఊహించినటువంటి విధంగా తమిళనాడు ఫలితం వచ్చింది. అట్లాగే పశ్చిమ బెంగాల్ సంబంధించి కొన్ని సర్వే ఏజెన్సీలు అక్కడ నాడిని పట్టుకోగలిగినాయి. అక్కడ క్లియర్ కట్గా ఎన్డీఏ ప్రభుత్వం భారీ స్థాయిలో విజయం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ అయితే ఏకంగా తలకిందులైనటువంటి నేపథ్యం ఉంది. కొన్ని అయితే అసలు యాక్యురేట్గా వచ్చినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి తమిళనాడులో మయాక్సిస్ ఇండియా, ఏదైతే ఎవరు ఊహించాల, తమిళనాడులో కేవలం స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సేమ్ అక్కడ డిఎంకే ఓడిపోతున్నట్టు కూడా ఆయన జోస్యం చెప్పాడు. అట్లాగే ఇవాళ మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి కార్డు కూడా స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా కొంత యాక్యురేట్గా కనిపించింది. నిజంగా ఆ సర్వే తోపని చెప్పుకోవాలి. అట్లా విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి నేపథ్యంలో మనం చాణక్య స్ట్రాటజీకి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్స్ మనం అనలైజ్ చేసాం. మనం ఆ యొక్క సంస్థల అధినేతలతో, ఒకటి చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్తో మనం మాట్లాడాం, ఆత్మసాక్షికి సంబంధించినటువంటి గ్రూపు మూర్తి గారితో మనం మాట్లాడాం. ఇట్లా వివిధ సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు, రిపోర్ట్లను మీ ముందు పెట్టాం. అట్లాగా వాళ్ళు చెప్పినటువంటి అనాలిసిస్, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటి అని మనం స్పష్టంగా అన్ని కూడా అనలైజ్ చేసాం. అయితే ఇవాళ మరి తమిళనాడులో మాత్రం అన్ని సర్వే ఏజెన్సీలు డిఎంకే గెలుపును సూచించాయి. డిఎంకే పట్ల యాంటీ ఇన్కంబెన్సీ లేదని చెప్పాయి. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే టీవీకే విజయం సొంతం చేసుకున్నారు. ఇక్కడ స్పష్టంగా మయాక్సిస్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ కార్డ్, అంటే ఆ రోజు ఎగ్జిట్ పోల్స్లో, ప్రీ పోల్స్లో ఏమి ఇచ్చారు, ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి అనేది స్పష్టంగా వాళ్ళకు రిపోర్ట్ కార్డ్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ కార్డ్ రిలీజ్ చేస్తే మయాక్సిస్ ఇండియాకి సంబంధించి వాళ్ళు స్పష్టంగా టీవీకేకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ చాలా యాక్యురేట్గా మ్యాచ్ అవుతున్నాయి. గతంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో కేకే సర్వే ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో భారీ సునామీ వస్తున్న చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది, అట్లాగే ఆనాడు కేకే సర్వేస్ చెప్పింది. సో ఆ యొక్క రెండు సర్వే ఏజెన్సీలు చెప్పినటువంటి యాక్యురేట్గా ఆ రోజు జరిగింది. అట్లాగే తమిళనాడులో కూడా ఇవాళ మయాక్సిస్ ఇండియా చెప్పిన డాస్టిస్గా జరిగింది. గతంలో కర్ణాటక, తెలంగాణలో కూడా చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేయగలిగింది. కానీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కొంత ఆత్మసాక్షి సర్వే కొంత బోల్తా కొట్టింది. సో ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఆ రోజు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికలకు జరిగినటువంటి 234 సీట్లకు గాను అక్కడ 98 నుంచి 120 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది. మిడ్ పాయింట్ 109 అంటే వీళ్ళు ఖచ్చితంగా యాక్యురేట్గా మ్యాచ్ అయినటువంటి పరిస్థితి. టీవీకే విజయ్కి 98 నుంచి 120 స్థానాల మధ్య వస్తుందంటూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అంచనా చాలా యాక్యురేట్గా కొంత మ్యాచ్ అవుతుంది. అట్లాగే ఓట్ ప్రిడిక్షన్స్ కూడా, ఓట్ షేర్ కూడా వీళ్ళు 35% అని ప్రిడిక్ట్ చేశారు. సేమ్ 35% ఇవాళ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కొంత అక్కడ ప్రొజెక్ట్ అయినాయి. అట్లాగే డిఎంకేకి 92 to 110 అని ఇచ్చారు. సేమ్ అక్కడ కూడా ఈ యొక్క 92 to 110 మార్జిన్లోనే 74 సీట్స్ వచ్చినాయి, 74 వచ్చినాయి. ఇక్కడ కూడా 109 వచ్చింది. సో ఇట్లా చాలా యాక్యురేట్గా మ్యాచ్ అయింది. అయితే ఇక్కడ ఓట్ షేర్ కూడా 35 ఇచ్చారు, ఇక్కడ 32 మాత్రమే వచ్చింది. సో ఇట్లా ఏఐడిఎంకేకి సంబంధించినట్టు కూడా అట్లా జరిగింది. అట్లాగే అస్సాం విషయం తీసుకుంటే 88 నుంచి 100 స్థానాలు ఇచ్చారు, 101 వచ్చింది. సేమ్ ఓట్ షేర్ 48. అట్లాగే యూడిఎఫ్ 78 నుంచి 90 స్థానాలు అన్నారు, 99 వచ్చి అక్కడ గెలుపు సొంతం చేసుకుంది కేరళలో. సేమ్ ఓట్ షేర్ కూడా 44, 47. అట్లాగే పుదుచ్చేరికి సంబంధించి 16 నుంచి 20 స్థానాల్లో వస్తుందంటున్నారు అని చెప్పారు, 18 వచ్చినాయి. ఇక్కడ ఓట్ షేర్ ప్రిడిక్షన్ వీళ్ళు 40గా ఇచ్చారు, 39 మనకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్ వీళ్ళు ఏం చెప్పారు, అక్కడ ప్రిడిక్షన్ చేయలేదు, ఎందుకంటే ఓటర్స్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు, మాకు శాంప్లింగ్ చేయడంలో కొంత ఇన్కంప్లీట్, ఇబ్బందికరంగా మారింది, అందుకే మేము దాన్ని శాంపుల్ చేయలేకపోయామంటూ కూడా వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ విషయంలో వాళ్ళు కొంత న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, చాలా సైలెంట్గా ఉండిపోయారు, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంది అక్కడ, ఎట్లా జరగచ్చు అని చెప్పి చేతులు ఎత్తేసారు. సో ఈ 4 తీసుకుంటే 4 స్టేట్స్ కూడా, సో ఈ 4 స్టేట్స్కి 4 స్టేట్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అన్ని మ్యాచ్ అయినాయి. అట్లాగే ఇక చాణక్య స్ట్రాటజీస్ విషయం తీసుకుంటే
సో ఇక చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఇచ్చినటువంటి ఆ యొక్క లెక్కలు తీసుకున్న ప్రీ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే చాణక్య స్ట్రాటజీస్ కూడా కేరళ చెప్పింది స్పష్టంగా కరెక్ట్గా జరిగింది. అస్సాం ఆల్మోస్ట్ నియరర్గా జరిగింది. అంటే ఎన్డీఏ సర్కార్ అన్నారు, ఎన్డీఏ సర్కార్ సీట్లతో సహా మ్యాచ్ అవుతోంది. ఇక పుదుచ్చేరి సేమ్ ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు, ఎన్డీఏ ప్రభుత్వం మ్యాచ్ అయింది. ఇక వెస్ట్ బెంగాల్ మళ్ళీ 150 స్థానాలకు పైగానే ఇవాళ ఎన్డీఏ అక్కడ విజయం సొంతం చేసుకుంటుందంటూ కూడా ఇచ్చారు. ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. సో ఇట్లా వీళ్ళు ఇచ్చినటువంటి 5 స్టేట్ల రిజల్ట్స్ గాను 4 స్టేట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఒక తమిళనాడులో ఆల్మోస్ట్ మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు తప్పు అయిపోయింది. అంటే ఆ యొక్క నేపథ్యంలో అక్కడ తమిళనాడు నాడి పట్టుకోవడంలో చాలా వరకు అన్ని సర్వే సంస్థలు కూడా కొంత విఫలం చెందినాయి. అందులో భాగంగానే ఆ యొక్క కోటాలో తమిళనాడుని కలిపేయచ్చు. కానీ మిగతా 4 రాష్ట్రాలు అయితే కొంత సక్సెస్ఫుల్గా ఇచ్చినాయి. సో అందుకని ఇక్కడ మీకు 4/5 స్టేట్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కూడా చూపిస్తా. సో ఆ రోజు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళు ఇచ్చింది మీకు డిఎంకే పార్టీకి 145 to 160 అని ఇచ్చారు తమిళనాడులో. సో ఇక రిమైనింగ్ కనుక తీసుకుంటే ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్. అక్కడ క్లియర్గా 150 నుంచి 160 స్థానాలు ఇచ్చారు. అదే రకంగా ఇవాళ 200 స్థానాలు పైగానే ఇవాళ బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. టీఎంసీకి 130 నుంచి 144 140 ఇచ్చారు. అది అందులో సగమే వచ్చింది. సో అట్లాగే ఇక బీజేపీకి సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్ షేర్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతోంది. అట్లాగే ఇక కేరళ విషయం తీసుకుంటే సేమ్ కేరళలో యూడిఎఫ్ కూడా సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అట్లాగే 72 నుంచి 80 స్థానాలు ఇచ్చారు యూడిఎఫ్. సేమ్ అంతే స్థానాలతో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెజారిటీ స్థానాలు యూడిఎఫ్ గెలిచేసుకుంది. సో అట్లాగే ఇక పుదుచ్చేరి విషయంలో కూడా సేమ్ ఎన్డీఏ చెప్పారు. ఎన్డీఏ 17 to 20 అని ప్రిడిక్ట్ చేశారు. సేమ్ యాస్టీస్గా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లాగే అస్సాంలో ఎన్డీఏకి 88 నుంచి 98 స్థానాలు అంటే ఆల్మోస్ట్ నియరర్గానే వచ్చినటువంటి నేపథ్యం. ఇక అట్లాగే చాణక్య స్ట్రాటజీస్ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఆత్మసాక్షి గ్రూప్. మనం ప్రధానంగా మాట్లాడినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ గురించి కూడా, ఎందుకంటే మనం ఎగ్జిట్ పోల్స్ రోజు పీ మార్క్ మాట్లాడాము, ఇంకా చాలా సర్వేస్ మాట్లాడాము, దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి అన్ని సర్వేల గురించి కూడా మాట్లాడాము. కానీ మనం ప్రధానంగా రిపోర్ట్స్ని అనలైజ్ చేసింది చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి. అయితే ఈ ఆత్మసాక్షికి సంబంధించి కూడా ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి కేరళ ప్రిడిక్షన్ 41.5% ఇచ్చారు. సేమ్ అక్కడ కూడా యూడిఎఫ్ ప్రభుత్వం గెలుస్తుంటూ కూడా ఇచ్చారు. యూడిఎఫ్ ప్రభుత్వం గెలిచింది. అట్లాగే అస్సాంకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కూడా కొంత వాళ్ళు ఎన్డీఏకి ఇచ్చారు, ఎన్డీఏ గెలిచింది. అట్లాగే తమిళనాడులో ఫెయిల్యూర్ జరిగింది. సేమ్ తమిళనాడులో డిఎంకే అన్నారు, ఫెయిల్యూర్ అయింది. వెస్ట్ బెంగాల్లో కూడా ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు నాట్ ఓన్లీ ఎగ్జిట్ పోల్స్, నెక్స్ట్ పోస్ట్ పోల్ సర్వే కూడా ఇచ్చారు. పోస్ట్ పోల్ సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 172 స్థానాలు పోస్ట్ పోల్ సర్వేలో ఇచ్చారు. బీజేపీకి 94 అన్నారు. అది కాస్త ఇటు అటు అయింది ఫిగర్ అంతే. ఇవాళ టీఎంసీ అంటే టీఎంసీకి ఇచ్చినటువంటి 172 ఫిగర్ కూడా బీజేపీ 200 మార్క్ క్రాస్ చేసింది. మరి బీజేపీ అంటే అక్కడ టీఎంసీకి ఆ స్థానాల కంటే ఇంకా తక్కువ వచ్చినాయి. సో ఇట్లా వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే కొంత రివర్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే పుదుచ్చేరిలో కూడా వాళ్ళు 17 నుంచి 19 స్థానాల కింద చెప్పారు. సో వీటిలో కనుక చూసుకుంటే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక తీసుకుంటే 3 స్టేట్స్లో కొంత మ్యాచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మనం చెప్పినట్టుగా 5 రాష్ట్రాల్లో 3/5గా చెప్పుకోవచ్చు. సో ఇట్లా నిజంగా ఇప్పుడు ఎవరి సర్వే హిట్ అయింది, ఎవరి సర్వే ఫట్ అయింది అని కనుక చూస్తే కొంత 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత మనకి యాక్యురేట్గా దగ్గరగా ఇచ్చినటువంటి, అంటే మయాక్సిస్ ఇండియా పక్కన పెడితే, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే అది కొంత నిజంగానే తోపుగా మనం చెప్పుకోవాలి. ఆ తమిళనాడుకు సంబంధించి లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ అంచనా వేయలేకపోయామంటూ కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రిమైనింగ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు చూసాం, సంస్థలు ఇచ్చినటువంటి ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చూసాం. అట్లాగే మనం యాక్చువల్ రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. సో మీరు కూడా నిజంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చినటువంటి, ఇంకా చాలా ఉన్నాయి, మనం మాట్లాడినటువంటి ఈ 2 సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీద మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.